చాలా సంతోషం పాస్టర్ గారు. దాదాపుగా నాకున్నటువంటి అలవాటు మరుగ్గా ఉండాలి, మనం ఏదో కనిపించాలని తహలాడకూడదు అనే కానీ చేసిన పెద్ద పనంటూ ఏం లేనప్పుడు గుర్తుకుపోవడం, అది నన్ను నేనే మోసం చేసుకోవడం. ఏమైనా మంచి బట్టలు వేసుకోవాలన్నా, ఏదైనా కనిపించాలనుకున్నా నా మనస్సాక్షి వెంటనే నా బలహీనతను గుర్తు చేసేటప్పుడు నాకే సిగ్గు అనిపించి కొంచెం మరుగ్గా ఉండాలని మనస్తత్వం ఉండాలి. ఆ కారణాన్ని బట్టి చాలాసార్లు మాట్లాడడానికి ఇష్టపడను. అయితే ఆశీర్వాదం అయ్యగారు కలిపిన దాన్ని బట్టి అయితే మాత్రం నేను ఒక 2 విషయాలు అయితే చెప్పాలి. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఈ ప్రాంతానికి సేవకు వచ్చేటప్పటికి నాకు తెలుసు అయ్యగారి సందేశాలు. ఒకసారి ఒక డిస్కషన్లో అయ్యగారు అన్నారు, రాజుబాబు నువ్వు నా గ్రంథాలు మామూలుగా చదవలేదు, చాలా కూలకృషంగా చదివావని ఒక డిస్కషన్లోనే నన్ను ఆయన శ్లాఘించడం జరిగింది. అవన్నీ విన్నాను, చదివేశాను. అంతే, ఇంకా చాలాసార్లు చదవాలి. దేవుని సమయము, దేవుడు నిర్ణయించిన స్థలం, దేవుడు ఎన్నుకున్న దైవం. నేను వచ్చేటప్పటికి అవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఒక ఆత్మ పని చేసేదంట, ఎవరు సేవ చేస్తే వాళ్ళ కుటుంబం కూలిపోతుంది. అలాంటి ఖాతా చేయండి, ఆ భయాలు ఉండవు, ఏముండదు. దైవజనులు కూడా చెప్తారు, ఏం చెప్తారు అదే పాటించండి. ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు 6 లక్షల వాల్యూ ఉండేది. ఇక్కడే ఒక ఇల్లు అప్పుడు బేరం పెట్టాను. నా మొహానికి ఒక ఇల్లు కొనుక్కుంటాను, ఇలాంటి సిటీలో సొంత ఇల్లు, ఇలాంటి కథలు ఎక్కువ నాకు లేవు. కుటుంబం కూలి ఒంటరి అయిపోయినప్పుడు ఏదో చిన్నది, నేను నాకు ఒంటరి ఉంటే ఎవరు ఇల్లు ఇస్తారు ప్రభు, ఏదో చిన్న నివాసం నాకు ఇస్తే చాలు. అందులో ఉంటాను, ఉంటే తింటాను, లేకపోతే లేదు. చచ్చిపోతే 3-4 రోజుల తెలక కంపు వస్తుంది, ఎవరు ఇచ్చి పడేస్తారు. అద్దెలు కట్టుకోలేము, ఎక్కడ ఉండడానికి ఇల్లు దొరకదు. అలాగే నేను పూర్గా రాలేదు. మా నాన్నగారు మా అన్నయ్య చెప్పినట్లు మిషనరీ బంగారాల్లో పుట్టి పెరిగాను. నాన్నగారు సేవకులు 2-3 ప్రసంగాలకే ట్రాన్స్ఫర్, మగమాటలు లేని విధంగా బ్రతికేవారు. అలాంటి సేవలు ఎన్నెన్నో ప్రాంతాల్లో నేను నాన్నగారు సేవ చేసినటువంటి పరిస్థితి. 18 సంవత్సరాల పాటు రూపాయి ఆదాయం లేకుండా మాకున్న నిలబాటులతో బ్రతికాను. అంతంత ఆస్తిపాస్తులు ఉండేది. ఆ తర్వాత నేను వచ్చినప్పుడు కూడా దానికి ఆటలకేం లోటు లేదు, సమృద్ధిగానే నా కుటుంబం ఉండేది. ఈవెన్ నేను సేవకు వచ్చేటప్పటికే నాకు ఒక 50 జతల బట్టలు ఉండేది. ఒంటి మీద బంగారం లేదు, 50 జతల బట్టలు. అన్నీ బట్టలు ఎవరు పెట్టుకుంటారు చెప్తాను. ఆ తర్వాత సేవకు వచ్చిన తర్వాత సందేశాలు ఉన్నాను, ఈ ప్రాంతానికి వచ్చాను. ఆ ప్రభావం పడింది, ఆ కుటుంబం కూలిపోయింది, ఫుట్పాత్ అయిపోయింది. సీనియర్ దైవజనుల ద్వారా హెచ్చరికలు పొందారు. జోనాథన్ గారి ద్వారా కొన్ని మాట్లాడినారు, ఈశ్వర్ డానియల్ గారి ద్వారా రాజు సేవకు రా అననే ఉంటారు. అలాగే వచ్చాను. ఆ తర్వాత దర్శనాలు కూడా చూశాను. కనుక నాకేం ఆశలు లేవు. ఆ కొండ మీద చిన్న ఇల్లు సంపాదించుకున్నాను. పిల్లలు మళ్ళీ చదివించే అవకాశం అవన్నీ వచ్చేటప్పుడు మళ్ళీ మోకాలేసి అడిగేవాడిని, నాకేమి ఉందని ప్రభు ఆమె చదివించాలి. ఆమె ఎలా చదివించవాడో నాకే తెలియదు. ఆ పిల్లలు కూడా చెప్తాను, ఇప్పటికీ చెప్తుంటారు, నాకు ఉండండి, బాగుపడేంత వరకైనా ఉండండి, నన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్వాలేదు, నాకేం మోసం చేసినా పర్వాలేదు, నేనేం పట్టించుకోను. దేవుడిని జరుపుతున్నాను, అక్కడ కదా దేవుడిని జరుపుకోవాలి. నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను, ఒక తండ్రిగా నేను కన్నాను కనుక. ఇలాగ బ్లైండ్గా అనుకుంటారేమో కానీ నేను అలాగే ఉంటాను. నాకు అది దైవ విధానం, ప్రవక్త సందేశాలు అలాగే జీవనం అయిపోయి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఒక వాయిస్ దైవజనులు లేదు. క్యాజువల్ ప్రార్థన చేశాను. ప్రవక్తలు అంటున్నారు, ప్రభావ ఒత్తిళ్ళు ఉన్నవి, ఏం చేయాలి, ఒక 50 గజాలు ఇస్తారా,
అని ప్రార్థన చేశాను. అని అనేసి ఇష్టపూర్వకంగా రాదు, ప్రవక్త గారు చెప్పారు కనుక చేస్తారు. అయితే ఎందుకు ఇలా వచ్చాను, కాంతం గారు బాబు ఇది ఓటు పెట్టాను కొనుక్కోవచ్చు కదంటే, ఓటు ప్రార్థన దేవుని ముందున్నా అలాగే తిన్నాను అనుకుని మళ్ళీ 2 ఇటు రాను, అక్కడ ప్రేర్ చూసి అక్కడ వెళ్ళిపోతాను. ఆ పని తప్ప ఇంకో దగ్గర చూసుకున్నాడు. మళ్ళీ ఎందుకో వచ్చాను, అదే బాబు అడిగి వెళ్ళిపోయేవారు. మమ్మల్ని క్యాజువల్గా 23 లక్షలు 3 అడ్వాన్స్ ఇచ్చాడు, 10 2 నెలలు ఇచ్చాడంటే నా వయసు 3 నెలల టైం ఉన్నానండి అనుకుని వెళ్ళిపోయాను. మళ్ళీ 3 రోజుల తర్వాత 23 కావద్దు 25 రోజులు 3 ఇచ్చేయండి, 10 ఇవ్వండి, 12 ఇవ్వండి నెక్స్ట్. అదేంటన్నమాట బాగా అలాగే ఉన్నాయి రేట్లో, వచ్చిన వాళ్ళకి అందించాలని చెప్తున్నాను, మీకు కాగితం ఏంటో అనుకుని వెళ్ళిపోయాడు. ప్రియులారా మరి ఏం జరిగిందో అడ్వాన్స్ ఇచ్చారు. అది రాత్రి కోత ఏంటంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ అది నెక్స్ట్ ఇచ్చి థర్డ్ ఇవ్వలేకపోతే, లేదు 2, 3 ఇవ్వకపోతే ఈ 3 వదిలేసుకోవాలి. అందులో రాసిన విధానం. నెక్స్ట్ 2 ఇవ్వకపోతే ఈ 3 ఏం చేయాలి, వదిలేయాలి. 2వది ఇచ్చి 3వది ఇవ్వలేకపోతే వాపస్ ఇస్తారు. వాళ్ళు ఎప్పుడెందుకు అప్పుడు ఇస్తారు, నువ్వు డిమాండ్ చేయడానికి లేదు. అలా రాసుకున్నాను. అలా రాసిన తర్వాత నేను హోప్స్ జనరల్గా పెట్టుకుంటాను కదా, సంఘం అంటే ఎవరెవరి మీద ఏదేదో పెట్టుకుంటాం. అయితే శూన్యంలో నుంచి ఏదో జరిగిందండి. 3 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడా పాస్ అని పిల్లల్లో కంగారు స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఏం చేశాడు. 3 నెలల టైం అడిగారు, నెల లోపలే 2 నెలలు 25.5 లక్షలు ఇచ్చానండి. కాగితాలు వేస్తాం అంతా పక్కన. చర్చలున్న విశ్వాసం కూడా ఆశ్చర్యం, వీధిలో ఆశ్చర్యం, ఈ నీళ్ళు కొండం ఏంటి. ఆ తర్వాత అయ్యారేమో ఒక ఇల్లు ఉండకూడదు, 2 ఇల్లులు ఉండాలన్నారు. ప్రవక్త ద్వారా ఏదంటే ఇంత లోపలికి వెళ్ళిపోద్ది వెళ్తే, అందుకే 2 ఇల్లు కట్టారు. వెళ్ళి మీరు ఉన్నట్టు దగ్గర ఉన్నారు. మరికొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ ప్రవక్త మళ్ళీ ఆయన అన్నదే అందరూ సొంత ఆరాధన స్థలాలు ఉండాలన్నారు. అయితే ఇది కూడా కడతాను. ఈ విషయంలో నిర్మాణ విషయంలో ప్రేరేపణైతే నేను బలహీన పడితే నన్ను ప్రోత్సాహపరిచి ముందుకు తీసుకెళ్ళింది దేవుడు చూపవుతాడు. దేవుడు కార్యం చేయడానికి రెడీగా ఉంటే మీరు తిరిగి మాట్లాడతారేటని అనేవాడు అన్నమాట. అంటే నేను ప్రయోజనం కాదా అని సిగ్గుపడి ఆయన మాటకు ఉపయోగపడి ఫరో నెకో ఐగుప్తు రాజైన నెకో అన్యుడు యూదుల రాజైనటువంటి ఈయన చాలా మంచి రాజు. దావీదు తర్వాత అంత నమ్మకంగా ఉన్నటువంటి కోసి అనుకుంటా. అనవసరంగా అయితే గొడవ జరిగితే నాతో గొడవలు. దేవుని మాటే నెకో ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అనిలతో మాట్లాడుతున్న పిల్లలతో దేవుడు మాట్లాడు అలా ప్రోత్సహించారు. ఆ నిర్మాణం అలాగే జరిగింది. ఏది చేసినా కూడా క్రెక్క ఎలా వచ్చేదంటే అన్ని వైపు నుంచి ఒత్తిడి వచ్చేది. ముఖంలో చిరునవ్వు తొలగలేదు, ధైర్యము పోలేదు, అదేమి నింపడమో తెలియదండి. ఆ టయానికి ఈరోజు 10,000 కావాలి అంటే ఎలాగా అనుకుని వెళ్ళిపోయేవాడు. యథార్థంగా చెప్తున్నాను, కింద నిర్మాణం అవుతుండేటప్పుడు ఇలా వచ్చి చూసి వెళ్ళి ప్రభు మీరు ఎలా అనుకున్నారా ఈ ప్లాను అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ 4-5 రోజులకి అది ఏదో నిర్మాణం అయ్యేది. మీ ప్లాన్లు ఇలా కట్టాలనుకుంటున్నారా? నాకంటే సొంత ఆలోచన లేదండి. ఒక మేస్త్రి ఏదో చెప్పాడు అనుకోండి, అంటే మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారా, ఇప్పుడు 10,000 ఎక్కడ కావాలి అనుకుని వెళ్ళిపోయేవాడు, ఇచ్చేవాడు. అంతే లాస్ట్కి నిర్మాణం కూడా అలాగే చేస్తారు. అంటే దైవజనులు చెప్తారు కనుక ఆ కారణాలు బట్టి అడిగారి ముందు ఈ అవకాశం మళ్ళీ రాదు కనుక మీ ముందు తెలియజేయాలి కనుక ఏవో
ఆ సమయానికి ముఖస్థుతి మాటలు లేకపోతే నీ ముందు దెబ్బ తెచ్చుకోలేని మాటలు దేవుని ముందు దొరికేస్తారు. ఉన్నది యథార్థంగా మాట్లాడాలి. ఇప్పుడు కూడా వస్తుంది, నాకేం భయం లేదు. నిన్నే అమ్మగారు ఫోన్ చేశారు, బాబు ఇంటి మీద డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకను తనకను అవునన్ను కాదన్ను ఏమైనా చేయగలగనే ధైర్యం దేవుని బట్టి యెహోవా దేవుని గల ధనులు ధనియులు, వారి దుఃఖితులు, వారి పశువులు, ఆస్తిపాస్తులు, వారి పిల్లలు, వారి తలపెట్టే కార్యాలు, ఎన్ని దీవులలో స్వతంత్రించుకునే భాగ్యవంతులు ఉన్నారు ఈ తరమని యూసేపులో. ఇస్సాకు అనే వాగ్దానం పెట్టి పుట్టినటువంటి పిల్లలు వీళ్ళతో ఆయన దేవుడు బంధనాన్ని జరుగుతున్నాం అందరిబట్టి ధైర్యం అన్నమాట. కనుక ఈ చక్కని అవకాశం వచ్చింది కనుక మీ ముందు చెప్పుకుంటున్నాను. మా ఆత్మీయ తండ్రి, ఆధ్యాత్మిక తండ్రి, ఈ టైటిల్ అదే పెట్టాను. మా ఆత్మీయ తండ్రి బ్రాకెట్లో మా ఆధ్యాత్మిక తండ్రి. ఆ రెండింటి వివరణ కూడా అడిగారు ఇచ్చారు. ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి లోపల. కనుక వారి ముందు పిల్లలు నేను చెప్పుకుంటే నా పిల్లలు ఎంతమంది ఉన్నారా? 5-6 వస్తూ స్టార్టింగ్ ప్రార్థన చేశారు. నాకు ఇక్కడ ఎంతమంది పిల్లలు, మా ఇంటి పిల్లలమే మేమందరం, మనమందరం కూడా దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘాన్ని గాయడానికి చిన్న అవకాశం దేవుడు ఇచ్చారు. ఏదో చేతనైన ఏదో చేసుకున్నాం. ప్రవక్త దగ్గర దేవుని ముందు నిలువబడాలండి. నేనే కాదు, మీరందరూ కూడా కలిసి మనం ఉంటేనే కోఆర్డినేషన్ లేకుండా ఒక టీం కలగదు. పర్సనల్గా కెరియర్ మీద దృష్టి పెడితే టీం ముందుకు వెళ్ళాలి. మీరు లేకుండా నేనేం చేయలేదు. ఎన్నోసార్లు చెప్పాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ మినిస్ట్రీస్ విస్తరించిందంటే ఎలా విస్తరించింది? నా పని, నా బాధ్యత, నాకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పాలి. నువ్వు అనుకుంటుంది ఆ మంటే కొన్ని వేల సంఘాలు కట్టబడుతుంది. అలాంటి కార్యాన్ని దేవుడు చేయాలని కోరుకుంటూ ఈ నామాన్ని ముగిస్తున్నాను. నేను గారికి అవకాశం